నేను 12 నిజాయితీపరులు అనే పాటను విన్నాను. యేసు ప్రభువు నిజాయితీ గల 12 మందిని కనుగొనలేకపోయాడు. నేను నాన్నతో చెప్పాను, యేసు ప్రభువు నిజాయితీపరుణ్ణి కనుగొనలేకపోయినట్లే మీరు ఒక నిజాయితీపరుణ్ణి కూడా ఎన్నుకోలేకపోయారు LEF కోసం. మా నాన్నగారి చివరి రోజుల్లో ఆయనకు సమీపంగా ఉన్న కొంతమంది సన్నిహితులు మరియు నర్స్ ఆయన చాలా మదన పడుతూ నన్ను క్షమించాలి అనేవారు అని నాకు తెలియజేశారు. మా నాన్నగారు కొంతమంది LEF నాయకుల గురించి విలపించేవారు అని కూడా నాకు తెలియజేశారు. ఈ రోజున సత్యము పలికే వాళ్లే కరువయ్యారు. ఇంకా నేను ఆయనకు చెప్పాను, నాన్న, నేను మీకు కుడుభుజాలుగా ఉంటున్న కొంతమంది మనుషులను చూస్తున్నప్పుడు మీరు దేవుని సేవ అని మీ జీవితం అంతా వెచ్చించి చేసిన మీ పని మీద నాకు నమ్మకం, విశ్వాసం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ నా మాటలను